నేను మీ శ్రీకాంత్. ఆముదం మొక్క, కాస్టర్ ప్లాంట్, ఒక ముఖ్యమైన ఔషధ మరియు పారిశ్రామిక పంట. దీని నుండి వచ్చే నూనెను కాస్టర్ ఆయిల్ అని పిలుస్తారు. ఇది ఆయుర్వేదంలో, యునానీ వైద్యంలో, అలాగే పరిశ్రమల్లో విస్తృతంగా వాడబడుతుంది. శాస్త్రీయ నామం రిసినస్ కమ్యూనిస్. కుటుంబం యుఫోబియేసియాయ్. స్థానిక పేర్లు ఆముదం, ఆముదాల చెట్టు. ఇంగ్లీషులో కాస్టర్ ప్లాంట్. జీవన విధానం ఇది ఒక పొద, ష్రబ్ లేదా చిన్న చెట్టు, స్మాల్ ట్రీ లాగా పెరుగుతుంది. భారతదేశంలో ఆముదము నూనె దీపాలు వెలిగించడానికి, ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు. ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుందని నమ్మకం. చైనా వైద్యంలో గాయాలకు కట్టిన పట్టీలలో కొన్ని తరాల నుండి ఉపయోగిస్తున్నారు. దీపావళి రోజు భారతీయులు ఆముదపు కాడలకు నూనె దీపాలుగా చేసి వెలిగించడం వల్ల పరలోకాలలో పితృదేవతలను ప్రార్థిస్తారు. ఆముదం మొక్క శాస్త్రీయ వివరణ. శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ రిసినస్ కమ్యూనిస్. కుటుంబం ఫ్యామిలీ యుఫోబియేసియాయ్. జాతి జీనస్ రిసినస్. వర్గం ఆర్డర్ మిల్పిగియల్స్. వర్గీకరణ డివిజన్ మ్యాగ్నోలియాఫిటా యాంజియోస్పర్మ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. తరగతి క్లాస్ మ్యాగ్నోలియాప్సిడా డైకోటిలీడెన్స్. ఉపకుటుంబం సబ్ఫామిలీ అకలిఫోయిడియాయ్. శారీరక లక్షణాలు ఎత్తు 2 నుండి 5 మీటర్ల వరకు పెరుగుతుంది. ఆకులు పెద్దవిగా, తాటి ఆకారంలో 5 నుండి 11 లోబులతో ఉంటాయి. ఆకుపచ్చ లేదా ఎర్రటి, ఊదా రంగులో ఉంటాయి. కాండం గులాబీ, ఆకుపచ్చ లేదా ఊదా రంగులో ఉండే గుల్లటి కాండం హోలో స్టెమ్. పుష్పాలు చిన్నవిగా, పసుపు, పచ్చ రంగులో ఉండి, పుష్పగుచ్చాల రూపంలో వస్తాయి. ఏకలింగ పుష్పాలు యూనిసెక్స్యువల్. ఒకే మొక్కపై ఆడ, మగ పుష్పాలు ఉంటాయి. మొనీషస్ ప్లాంట్. పుష్పగుచ్చం రకము రేస్మోస్ ఇన్ఫ్లరెసెన్స్. ఫలాలు ముళ్ళతో కప్పబడి ఉండే కాయలు. ప్రతి కాయలో 3 విత్తనాలు ఉంటాయి. విత్తనాలు మెరిసే గింజలు, గోధుమ, నల్ల, తెలుపు లేదా చుక్కలతో కలిపి ఉంటాయి. వీటి నుండే ఆముదం నూనె తీస్తారు. నూనె పుష్కలంగా ఉంటుంది, 30 నుండి 55%. గింజలు మృదువైన చుక్కలతో ఆకర్షణీయంగా ఉంటాయి. విత్తనాలపై క్యారెంకల్ ఉంటుంది. ఆముదం మొక్క వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్. ప్రధాన వేరు మట్టిలో 1.5 నుండి 3 మీటర్ల లోతుకు పెరుగుతుంది. దీని వలన మొక్క లోతైన మట్టిలోని నీరు, ఖనిజాలను పీల్చుకోగలదు. ప్రత్యేకతలు. ఆముదం విత్తనాల్లో రెసిన్ అనే విషపదార్థం ఉంటుంది. ఇది నేరుగా తింటే విషపూరితం. కానీ విత్తనాల నుండి తీసిన కాస్టర్ ఆయిల్ ఔషధ, సౌందర్య మరియు పారిశ్రామిక ఉపయోగాలకు ఉపయోగపడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో కూడా పెరుగగల సామర్థ్యం ఉంది. ఆముదం సాగు విధానం కాస్టర్ కల్టివేషన్ మెథడ్. ఆముదం కాస్టర్ రిసినస్ కమ్యూనిస్ వర్షాభావానికి తట్టుకునే నూనె గింజ పంట. దీని నుండి తీసే కాస్టర్ ఆయిల్ ఔషధ, పారిశ్రామిక, సౌందర్య ఉత్పత్తులలో విస్తృతంగా వాడబడుతుంది. 1. వాతావరణం క్లైమేట్. ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉత్తమం. వర్షపాతం 50 నుండి 75 సెంటీమీటర్స్. వర్షాభావ పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. 2. మట్టి సాయిల్. బాగా నీరు జొరబడే ఇసుకల మట్టి, ఎర్రని భూసారం లేదా నల్ల రేగడి మట్టి అనుకూలం. pH స్థాయి 6.0 7.5. నీరు నిలిచే నేలలో సాగు చేయరాదు. 3. విత్తనాల ఎంపిక సీడ్ సెలెక్షన్. రోగ నిరోధకత గల అధిక దిగుబడి రకాల విత్తనాలు వాడాలి. విత్తనాలు సుమారు 12 నుండి 15 కిలోలు హెక్టారు అవసరం. విత్తనాలు విత్తే ముందు ట్రైకోడెర్మా లేదా కార్బెండజిమ్తో శుద్ధి చేయాలి. 4. విత్తనాల విత్తకం సోయింగ్. విత్తకానికి సరైన కాలం జూన్ జూలై వర్షాకాలం. వరుసల మధ్య దూరం 90 సెంటీమీటర్స్ 120 సెంటీమీటర్స్. మొక్కల మధ్య దూరం 60 సెంటీమీటర్స్ 90 సెంటీమీటర్స్. విత్తనాలను 5 సెంటీమీటర్స్ లోతులో నాటాలి. 5. ఎరువుల వినియోగం మనూవర్స్ మరియు ఫర్టిలైజర్. సేంద్రియ ఎరువు 10 నుండి 15 టన్నులు హెక్టారు పశువుల ఎరువు లేదా కంపోస్టు. రసాయన ఎరువులు హెక్టారుకు నత్రజని 80 కిలోలు, ఫాస్ఫరస్ 40 కిలోలు, పొటాష్ 40 కిలోలు. నత్రజని 2 విడతల్లో వేయాలి,
విత్తనాల సమయంలో +45 రోజులకు. 6. పొల సంరక్షణ ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్. మొలక వచ్చిన 15 నుండి 20 రోజుల తర్వాత మొదటి నరుకు. కలుపు నియంత్రణ కోసం 2 నుండి 3 సార్లు తవ్వాలి. నీరు అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాలి, ప్రత్యేకించి పువ్వులు, గింజలు వచ్చే సమయంలో. 7. పంట రక్షణ ప్లాంట్ ప్రొటెక్షన్. చీడపీడలు సెమిలూపర్, క్యాప్సూల్ బోరా, వైట్ ఫ్లై నియంత్రణకు నీమ్ ఆయిల్ స్ప్రే లేదా సరైన కీటకనాశినులు వాడాలి. వ్యాధులు విల్ట్, రూట్ రాట్, ఆల్టర్నేరియా బ్లైట్ నియంత్రణకు విత్తన శుద్ధి ప్లస్ ట్రైకోడర్మా విరైడ్ వినియోగం. 8. పంట కాలం క్రాప్ డ్యూరేషన్. వర్షాకాల పంట 120 నుండి 150 రోజులు. రబీ సీజన్ పంట 180 నుండి 240 రోజులు. 9. పంట కోత హార్వెస్టింగ్. పువ్వులు వచ్చిన 90 నుండి 120 రోజులకు గింజలు పక్వానికి వస్తాయి. కాయలు ఎండిపోతే, గోధుమ రంగులోకి మారితే కోత కోయాలి. గింజల తేమ 8 నుండి 10%కి తగ్గిన తర్వాత నిల్వ చేయాలి. 10. దిగుబడి ఈల్డ్. వర్షాధార పంట 500 నుండి 800 కిలోలు హెక్టారు. నీరుపారుదల పంట 1000 నుండి 1500 కిలోలు హెక్టారు. ఆముదం మొక్క ఆర్థిక లాభాలు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాస్టర్ రిసినస్ కమ్యూనిస్. ఆముదం కాస్టర్ ఒక వాణిజ్య పంట. దీని నుండి తీసే నూనె మరియు ఉప ఉత్పత్తులు అనేక ఔషధ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో ఉపయోగపడతాయి. 1. నూనె కాస్టర్ ఆయిల్ ఆర్థిక ప్రాముఖ్యత. విత్తనాల్లో 30 నుండి 55% నూనె ఉంటుంది. ఈ నూనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఉపయోగాలు ఔషధ తయారీ, విసర్జన మందు, చర్మ సమస్యల మందులు, సౌందర్య ఉత్పత్తులు, సబ్బులు, క్రీములు, లిప్స్టిక్, హెయిర్ ఆయిల్, పారిశ్రామిక అవసరాలు, లూబ్రికెంట్లు, పెయింట్లు, పాలిష్, ఇంక్, ప్లాస్టిక్, సబ్బులు. బయో డీజిల్ తయారీలో వాడకం. 2. ఉప ఉత్పత్తుల లాభాలు. ఆముదం కేక్ కాస్టర్ కేక్. నూనె తీయగా మిగిలే పిండి. నత్రజని 4 నుండి 6%, ఫాస్ఫరస్ 1.5%, పొటాష్ 1% ఉంటుంది. అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా వాడతారు. పురుగు, వ్యాధులను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఆకు వినియోగం. పట్టు పరిశ్రమలో ఎర్రీ సిల్క్వర్మ్ కు ఆహారం. జంతువుల మేతగా కూడా ఉపయోగిస్తారు. 3. రైతులకు లాభాలు. వర్షాభావ ప్రాంతాల్లో కూడా సులభంగా పెరుగుతుంది. తక్కువ నీటితో సాగు చేయవచ్చు. మార్కెట్లో స్థిరమైన ధర లభిస్తుంది. ఎగుమతి పంట ఇండియా ప్రపంచంలో మొదటి స్థానంలో కాస్టర్ ఆయిల్ ఎగుమతుల్లో ఉంది. 4. ఉద్యోగావకాశాలు. నూనె మిల్లులు, సబ్బు పరిశ్రమ, బయో డీజిల్ తయారీ, కాస్మెటిక్స్ కంపెనీలు ఆముదం పంటపై ఆధారపడి ఉంటాయి. పల్లె స్థాయిలో నూనె పిండే యంత్రాలు పెట్టి ఉపాధి పొందవచ్చు. ఆముదం పంట ఔషధ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో విస్తృత వాడకం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం అందిస్తుంది. Thank you for watching. Thank you for watching. Thank you for watching. Please subscribe.